అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మొత్తానికి 11 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది జనసేన పార్టీ. ఈ నేపథ్యంలోనే నిన్న ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లేనరీలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దానిపైన పెద్ద దుమారం మీద దిగుతుంది. ఇక మామూలుగానే అంటే కామన్గా వైసీపీ ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో వారు పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్ మళ్ళీ ఆ వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కులాలపైన మతాలపైన రాజకీయ పరంగా సనాతన ధర్మం కావచ్చు ఇంకా వేరే వేరే విషయాల్లో పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో కన్సిస్టెన్సీ లేదు. ఒక్కోసారి ఒక్కో మాట మాట్లాడతారు. ఆయన మాటలు ఎవరు నమ్ముతారు, ఫ్యూచర్లో అర్థమవుతుందంటూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అందుబాటులో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్కారం. నమస్తే పవన్. వైసీపీ ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ రాజకీయంగా అంటే పొలిటికల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయని ఒక్క నేత ఎవరు ఉన్నారంటే దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అంటూ ఒక కామెంట్ వేస్తున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే వైసీపీ నాయకులు పొలోమని వచ్చి ప్రెస్ మీట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు వైసీపీ కోసం ప్రెస్ మీట్ పెట్టే నాయకులు కరువైనట్టున్నారు. వాళ్ళ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ మీద చర్చలు పెట్టి పవన్ కళ్యాణ్ మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. సరే, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడా లేదా అది జనానికి తెలుసు. ఒకవేళ మెయింటైన్ చేయకపోవటం లేకపోతే అది జనానికి ఎంత నష్టం జరిగిందో నాకైతే తెలియదు. పవన్ కళ్యాణ్ పొలిటికల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఎవరైనా నష్టపోయారా, ఎవరైనా జైలు పారయ్యారా, ఎవరైనా చచ్చిపోయారా నాకైతే తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని త్రూ వాళ్ళ మీడియా నేను కొన్ని 10 ప్రశ్నలు అడగదలుచుకున్నాను. వాళ్ళు 10 ప్రశ్నలు అని చెప్పేసి వాళ్ళ మీడియాలో అందరికి వేస్తూ ఉంటారు కదా, పవన్ కళ్యాణ్ కూడా వేశారు కదా, నేను 10 ప్రశ్నలు వేయదలుచుకున్నాను. ఫస్ట్ క్వశ్చన్, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం పదవి ఇవ్వమని కాంగ్రెస్ పార్టీని అడిగారు. కానీ సీఎం పదవి ఇవ్వకపోవటం వల్లే వైసీపీ అనే పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న పార్టీ కాదు, శివకుమార్ పెట్టుకున్న పార్టీని తీసుకొని తన పార్టీ అని చెప్పుకున్నారు. కేవలం సీఎం పదవి ఇవ్వకపోవటం వల్లే, సీఎం పదవి ఇచ్చుంటే కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు సీఎం పదవి ఇవ్వకపోవటం వల్ల కొత్త పార్టీ పెట్టుకున్నారు. సీఎం కావటం ఒకటే వాళ్ళ పార్టీ ఎజెండా, అధికారం మాత్రమే వాళ్ళ ఎజెండా. అవునా కాదా? ఫస్ట్ క్వశ్చన్ అది. రెండో క్వశ్చన్, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోలేదు, చంపేశారు, రిలయన్స్ అంబానీ, సోనియా గాంధీ, చంద్రబాబు కలిసి చంపేశారు అని చెప్పేసి వాళ్ళ మీడియాలో కథనాలు వేశారు, వాళ్ళ పేపర్లో రాశారు. అవునా కాదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు. అతనికి ఆంధ్రప్రదేశ్తో కానీ మన తెలుగు భాషతో కానీ వైసీపీ పార్టీతో కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా సరే రిలయన్స్ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు. మరి రాజశేఖర రెడ్డి గారిని చంపించారని మీరే ఆరోపించిన కుటుంబానికి మీరెందుకు రాజ్యసభ ఇచ్చారు? క్వశ్చన్ నెంబర్ 3, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ అంటే కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ కుట్రవన్నీ రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో పెట్టారు, రాజశేఖర రెడ్డి గారిని దొంగలాగా క్రియేట్ చేయాలని చూశారు అని చెప్పేసి మాట్లాడారు. ఇదే మీడియాలో మాట్లాడారు. తర్వాత షర్మిల బయటపెట్టిన నిజమేందంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి కేసు నుంచి తన తప్పించుకోవడం కోసం రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చింది జగన్మోహన్ రెడ్డి గారే. చేసింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఇది నేను చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారి సోదరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి డ్రామాలాడిన షర్మిల చెప్పిన మాట. షర్మిలానే చెప్పింది, నేను చెప్పడం కాదు. సో ఇది నిజమా కాదా? క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5 ఏంటంటే, అప్పుడు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత సెంటిమెంట్ కావాలి, తండ్రి సెంటిమెంట్ సానుభూతి తనకు కావాలని చెప్పేసి రాజకీయాలతో సంబంధం లేని తల్లిని రాజకీయాల్లో తీసుకొచ్చి అప్పుడు పులివెందుల బై ఎలక్షన్స్ లో నిలబెట్టావు. తర్వాత అసలు ఎలక్షన్స్ వచ్చేసరికి తీసిపోయి వైజాగ్ లో పడేశావు. పార్టీ పెట్టినప్పుడు కూడా సెంటిమెంట్ వర్కౌట్ కావాలని పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవి విజయంకి ఇచ్చావు. తర్వాత 2014 వచ్చేసరికి వైజాగ్ నెట్టేశావు. 2019 వచ్చేసరికి ఎక్కడా సీట్ ఇవ్వలేదు. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో ఉన్న గౌరవ అధ్యక్షురాలు పోస్ట్ కూడా పీకేసి ఇంట్లోనికి నెట్టేశావు. ఇవాళ అదే తల్లి మీద కోర్టులో కేసు వేశావు. అవునా కాదా? అంటే తల్లిని కూడా వాడుకుని వదిలేశావు. అవునా కాదా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 6, షర్మిల కూడా అంతకుముందు రాజకీయాలు తెలియవు. సో తల్లిని రోడ్డు మీద తిప్పితే సానుభూతి వర్కౌట్ అవుతుందని చెల్లిని రాజకీయాలు తీసుకొచ్చావు. నీకెందుకు తెల్లమ్మా నేనున్నానన్నావు. ఆమె కూడా అన్న వదిలిన బాణం తిరిగింది, జగనన్న వదిలిన బాణం తిరిగింది. తర్వాత తీరా నీ పార్టీ కొంత వర్కౌట్ అయిన తర్వాత చెల్లిని పక్కన పెట్టేశావు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత చెల్లిని బయటికి నెట్టేస్తావు. చివరికి చెల్లి కట్టుకున్న చీర మీద కూడా కామెంట్ చేశావు. అవునా కాదా? తర్వాత క్వశ్చన్ నెంబర్ 7, వివేకానంద రెడ్డి గారిని ఫస్ట్ చనిపోయినప్పుడు అది గుండెపోటు అని ప్రచారం చేశావు. ఆ గుండెపోటు అని ఎవరికి ప్రచారం చేశారు? మొన్న విజయసాయిరెడ్డి మాట్లాడు, నేను చెప్పట్ట, విజయసాయిరెడ్డి గారే చెప్పింది ఏంటంటే
గుండెపోటు అని మొట్టమొదటి చెప్పింది నేనే, వేసింది మా మీడియాలోనే, అలా చెప్పమంది మాత్రం అవినాష్ రెడ్డి అని చెప్పాడు. విజయసాయి రెడ్డి అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు. నీ పార్టీలో ఉన్నవైతే మొన్నటిదాకా నీకు నమ్మకస్తులు నీకేటు ఆయనే చెప్పిన మాట అవినాష్ రెడ్డి ప్రచారం చేసేవాడు. అవినాష్ రెడ్డికి కాల్ చేస్తే అవినాష్ రెడ్డి పక్కన ఉన్న వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించారు. పక్కనే అవినాష్ రెడ్డి చెప్పించారనే కదా అర్థం. అవినాష్ రెడ్డి చెప్పించారని పదం కూడా వాడాడు. తర్వాత ఇప్పుడు సిబిఐ కేసులో కూడా అవినాష్ రెడ్డే ఉంది. మరి అవినాష్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాం ఎందుకు? మరి సిబిఐ కేసు ఉంది, విజయసాయి రెడ్డి కూడా చెప్తున్నాడు. అలాంటి అవినాష్ రెడ్డికి నువ్వు పదే ఎంపీ సీట్ ఇస్తున్నావుగా, అంటే బాబాయిని చంపినోడికి ఎంపీ సీట్ ఇస్తున్నావు అంటే నువ్వు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. అంటే దీని వెనక నీ కుట్ర కూడా ఉందా? నీకు తెలిసే జరిగిందా, నీకు తెలియకుండా జరిగిందా? క్వశ్చన్ నెంబర్ 7 ఇది. క్వశ్చన్ నెంబర్ 8, జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల కంటే ముందు కోడికత్తి దాడి జరిగింది. ఇవాళ ఆ కోడికత్తి శ్రీనివాస్ మొన్న తీర్మానం మళ్ళా లైవ్కి వచ్చాడు. అసలు ఆ రోజు కోడికత్తితో దాడి నేను చెప్తున్నా కాదు, కోడికత్తి శ్రీనివాస్ చెప్తున్న మాట చెప్తున్నాను నేను. ఆ రోజు కోడికత్తితో దాడే జరగలేదు, దాడి కాదు, ఏదో ఐడి కార్డు గిక్కుంది, దాని సెంటిమెంట్ కోసం కోడికత్తితో దాడి చేశారని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజానికి కోడికత్తితో దాడి జరిగితే వైజాగ్ దగ్గరలో ఉన్న హాస్పిటల్లో వైద్యం చేసుకోవాలి. కానీ వైజాగ్ నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో కూడా ఫ్లైట్ దగ్గరలో ఉన్న హాస్పిటల్ కాకుండా సిటీ న్యూరో హాస్పిటల్కి వచ్చి వైద్యం చెప్పుకున్నారు. సిటీ న్యూరో హాస్పిటల్ చంద్రశేఖర్ గారి దగ్గర. ఇప్పుడు ఈ కోడికత్తితో చేసిన దాడికి న్యూరో డాక్టర్ సంబంధం ఉంటుందా? న్యూరో డాక్టర్స్ వైద్యం కాదు కదా అది. మన న్యూరో డాక్టర్ దగ్గర ఎందుకు చెప్పుకున్నారు? వేరే డాక్టర్స్ ఎవరు దొరకలేదా? వైజాగ్ లో హాస్పిటల్ దొరకలేదా? హైదరాబాద్ లో ఫ్లైట్ దొరకగానే హాస్పిటల్ దొరకలేదా? నిజంగా అంత పెద్ద దాడి జరుగుంటే వైజాగ్ ఫ్లైట్ నుంచి హైదరాబాద్ వచ్చేలోపు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు? ఇది క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 9 ఏంటంటే మొన్న గొడక అంటే ఆ రోజు కూడా ఇంకో మీరు చెప్తా, నిజమే తన మీద దాడి జరిగింది అనుకో. క్వశ్చన్ నెంబర్ 8 లో దాడి జరిగితే ఆ దాడి చేసిన ఎవరు? శ్రీనివాస్ కదా నీ ఉద్దేశంలో. మరి శ్రీనివాస్ మీద ఎన్ఐఏ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఆ విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హాజరు కాలే? ఆ విచారణకి హాజరు కాలేదంటే ఆ దాడి అబద్ధం అనే కదా. కానీ నీ వల్ల ఒక బీసీ బిడ్డ శ్రీనివాసు జైల్లో ఉన్నాడు, కొన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు, కుటుంబం చిత్రమైంది. రూపాయి సాయం చేసావా? చేయలేదు కదా. అది నా క్వశ్చన్ నెంబర్ 8. తర్వాత మొన్న కూడా గులకరాయి ఇష్యూతో ప్రచార సభలో తగిలిందో తగలదో తెలవని దెబ్బకి చాలా అనుమానాలు ఉన్నాయి. దెబ్బ తగిలిందో తగలదు. సతీష్ అనే ఒక బీసీ యువకుడు జైలు పాలయ్యాడు. ఆ కేసు నిరూపించబడిందా? గులకరాయి నిజంగా తగిలిందా? సునీత గారు డాక్టర్ కాబట్టి ఆ బ్యాండేజ్ తీసి ఒకసారి అర్థమైందంటే ఆ బ్యాండేజ్ తీస్తే దెబ్బే లేదు. కుట్టేసిన దెబ్బ కనపడకపోవటం ఏంది? అని అది నిజమా కాదా? ఇన్సిడెంట్ జరిగినప్పుడు తగిలింది ఒకవైపు అని చెప్పేసి బ్యాండేజ్ ఇంకో వైపు ఉందని అదే పెద్ద కామెడీ మళ్ళీ. అది ఏదో మంత్రి ఎల్లంపల్లి శ్రీనివాస్ ఈ కంటికి ఓ రోజు చేసుకున్నాడు, ఈ కంటికి ఓ రోజు చేసుకున్నాడు. ఆ ఒకటే రాయి కంటిని గాయపరిచింది, జగన్మోహన్ నెత్తిని గాయపరిచింది, మళ్ళా కాలుని గాయపరిచింది. అది పెద్ద కామెడీ జోకు. సరే ఏదో నిజమే పాపం, వద్దురబ్బ అన్ని డ్రామాలు అనొద్దు, నిజమే అనుకుందాం. నిజమైతే ఎందుకు వెంటనే కుట్టేసుకున్న దెబ్బ విత్ ఇన్ డేస్ లో తగ్గింది? ఆ దెబ్బ ఎందుకని కనపడకుండా పోయింది? మట్టి మాయమైపోయింది. మరి అక్కడ బీసీ ఎందుకు కేసు నిరూపణ కాలేదు? ఎందుకు పాపం బీసీ బిడ్డ సతీష్ ఎందుకు జైలు పాలయ్యాడు? అది క్వశ్చన్ నెంబర్ 9. అంటే రాజకీయాల్లో సానుభూతి కోసం బీసీ బిడ్డలు బలైపోయినా పర్లేదా? ఇది నా బేసిక్ క్వశ్చన్. అయితే తర్వాత 10వ క్వశ్చన్ ఏంటంటే, సరే ఇవన్నీ దాటి నీకు అధికారం పోయింది, ఇప్పుడు నీకు 11 స్థానాలు వచ్చినాయి, ఎమ్మెల్యేగా జీతం తీసుకుంటున్నావు, నువ్వు తీసుకున్నావు, నీ పార్టీలో 11 మంది ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు, అలవెన్సులు తీసుకుంటున్నారు, తర్వాత సెక్యూరిటీ తీసుకుంటున్నారు. మరి ప్రజల డబ్బును జీతాలుగా, సెక్యూరిటీగా, అలవెన్సులుగా తీసుకున్నప్పుడు అసెంబ్లీకి రావడం నీ బాధ్యత అవునా కాదా? ఎమ్మెల్యేకి డెఫినేషన్ నీకు తెలుసా లేదా? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ సభ్యుడు. నేను ఎందుకుందే అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి రావాలి కదా. ప్రతిపక్ష హోదా ఇస్తానంటేనే అసెంబ్లీకి వస్తానంటే ఏంది? అంటే ప్రతిపక్ష హోదా ఇవ్వంది ఎవరు? 2014లో 67 సీట్లు ఇచ్చి నేను ప్రతిపక్ష నాయకుని చేసిన చంద్రబాబు నాయుడా ప్రజలు కదా. నీకు 151 సీట్లు ఇచ్చేసి 2019లో నిన్ను ముఖ్యమంత్రి చేసింది 151 సీట్లు ఇచ్చిన ప్రజలా చంద్రబాబు నాయుడా గవర్నరా? ప్రజలే కదా. మరి ఇవాళ నీకు ప్రతిపక్ష హోదా వద్దని చెప్పింది ఎవరు? నీకు 11 స్థానాలు పరిచయం చేసింది ఎవరు? నీ ముఖ్యమంత్రి పదవిని పీక్ పడేసింది ఎవరు? ప్రజలు కదా. ప్రజలు ఇవ్వని హోదాని, ప్రజలు ఇచ్చినటువంటి పనిష్మెంట్ అనుభవించకుండా ప్రజలు ఇవ్వని హోదాని డిమాండ్ చేస్తూ నేను అసెంబ్లీకి రాను అని చెప్పడం, పైగా జీతాలు, అలవెన్సులు, సెక్యూరిటీ అన్ని పొందుతూ అసెంబ్లీకి రాను అంటూ కరెక్టా కాదా? ఈ 10 ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను మనసారా కోరుకుంటున్నా. సో మీరు అడిగిన స్ట్రైట్ 10 క్వశ్చన్స్ చూస్తూ ఉంటే అసలు పాలిటిక్స్ లో కన్సిస్టెన్సీ లేనిది ఎవరికి? మీరు అడిగిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కా లేదంటే మీకా అనేది ఇంకోటి. పవన్ కళ్యాణ్ గారి కన్సిస్టెన్సీ లేకపోవటం ఫలితంగా ఎవరికన్నా అన్యాయం జరిగిందో లేదో నాకైతే తెలవదబ్బా. కానీ ఇక్కడ వివేకానంద రెడ్డి గారి మటర్ కనపడుతుంది.
కోడికత్తి శ్రీనివాస్ జైలు కనపడుతుంది, వాడి కుటుంబం చిత్రం కనపడుతుంది, సతీష్ అనే యువకుడికి జైలు జీవితం కనపడుతుంది. సో అనేక బాధలు చెడి రోడ్డు మీద పట్టడం కనపడుతుంది, విజయమ్మ కోర్టు పోవటం కనపడుతుంది. ఇక్కడ ఎంతమంది నష్టపోయారు, ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఇక్కడ ఎవరైనా నష్టపోయారా? పవన్ కళ్యాణ్ పొలిటికల్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల నష్టపోయారు ఎవరన్నా? కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నష్టపోయిన కుటుంబాల పేర్లు కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. పాయింట్ రైట్, చూద్దాం. సో పొలిటికల్ కన్సిస్టెన్సీ మీద కొంత ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే అంతా ఉంది. థ్యాంక్ యూ కార్తిక్ గారు. థ్యాంక్ యూ.